మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. గతంలో తెలుగు ప్రాంతం మీద శాంతి చర్చలు జరిపినప్పుడు సానుకూల వాతావరణం ఏర్పడిందని వెల్లడించారు. రాజ్యం బలంగా ఉంది కాబట్టి శాంతి చర్చలకు సానుకూలంగా స్పందించాలని, మావోయిస్టుల కోసం కాకపోయినా దండకారణ్యంలో ప్రజల కోసం ఆలోచించాలన్నారు. మావోయిస్టు పార్టీ ఇప్పుడు బలహీనపడవచ్చు, కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మరో తరహాలో తిరుగుబాటు మొదలవుతుందంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. చర్చలు జరపాలి అంటూ మావోయిస్టు పార్టీ కొద్దిసేపటి క్రితమే లేఖను విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది కాలం నుంచి కరాగ్ పేరుతో ఆపరేషన్ను నిర్వహిస్తూ ఉంది. ఈ శాంతి చర్చలు జరపాలి అన్నటువంటి అంశం మీద మావోయిస్టు పార్టీ లేఖను విడుదల చేసింది. ఈ సందర్భంలో శాంతి చర్చలు జరపాలన్నటువంటి విషయం మీద లేఖను విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటి, అది సఫలమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? అంటే కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా అమిత్ షా వాళ్ళు ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక పార్టీ ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధమే అని అంటే దానికి కొన్ని షరతులు ఉండొచ్చు. ఆ షరతులో ఒకటి ఆయుధాలు వదిలేయాలి, నువ్వు షరతు పెట్టవచ్చు. తర్వాత వీళ్ళు మావోయిస్టులు కూడా కొన్ని షరతులు పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఆలోచించవలసింది మావోయిస్టు కేంద్ర ప్రభుత్వం కాదు. ఇక్కడ మనం ఆలోచించవలసింది బస్తర్లో ఉండేటువంటి లక్షలాది మంది అమాయకులైన ఆదివాసులు, ఎవరైతే అడవిని నమ్ముకొని వేలాది సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళు చాలా భయంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. అవన్నీ గమనించే మావోయిస్ట్ పార్టీ బహుశా శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధమై ఉండొచ్చు. పార్టీ లేఖలో ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం ఆపరేషన్లో 400 మంది చనిపోయినట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే 2026 మార్చి వరకు పూర్తిగా నక్సలిజాన్ని పూర్తి చేస్తాము, అసలు ఉండకూడదు అన్నటువంటి ప్రకటనలు అమిత్ షా చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో లేఖ విడుదలైంది. అమిత్ షా కానీ మోడీ కానీ ఈ చర్చలకు ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు 400 మంది చనిపోయారు, లేదా మొత్తంగా మావోయిస్టు 2026లో పూర్తి చేస్తాము అనేది అది సఫలం కావచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉండే బలగం వలన. కానీ ఈ హింస లేకపోతే ఇలాంటి పోరాటాలు ఎందుకు వస్తాయి అనే దాన్ని కూడా రాజ్యము దీర్ఘకాలంగా ఆలోచించి, ఇప్పుడు ఇది ఒక తక్షణ సమస్య కాదు కదా, ఇది 50 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. ఆదివాసుల పోరాటాలు 200 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ లేకముందు కూడా పోరాటాలు ఉన్నాయి. కొమరం భీం ఏమైనా నక్సలైట్ కాదు, బిర్సా ముండా నక్సలైట్ కాదు. తర్వాత సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటంని అణిచివేయగలిగారు, నక్సల్బరీలోనే అణిచగలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు ప్రాంతంలో చర్చలు జరిగాయి, అవి పూర్తిగా సఫలం కాలేదు. మళ్ళీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి చర్చలు జరుపుదామన్నటువంటి లేఖను ఎట్లా చూడొచ్చు? మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడింది అన్నటువంటి సంకేతాలు ఇచ్చినట్లే. నేనేమంటున్నా అంటే, బలహీనపడే ఆఫర్ చేద్దాం అనుకున్నాం. శాంతి చర్చలని జరిపిన పార్టీ కదా, ఒక అనుభవం ఉన్న పార్టీ కదా, ఆ అనుభవం నుంచి వాళ్ళు కూడా ఏమైనా కొన్ని పాఠాలు నేర్చుకొని ఉంటారు. బలహీనుడే ఆఫర్ చేద్దాం అనుకుంటాం. బలహీనుడు ఎవరి తరఫున, వాళ్ళు బలహీనులైనా లేక అక్కడ ప్రజలు బాధపడుతున్నారని, ఏ కారణం వలనైనా వాళ్ళ శాంతి చర్చలు జరపాలంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉన్నది ఇప్పుడు బాగా. కేంద్ర ప్రభుత్వం దీనికి ఎట్లా స్పందిస్తుంది అనేటువంటిది మన ఇప్పుడు ఉండేటువంటిది. మాలాంటి వాళ్ళము సరే, మమ్మల్ని వాళ్ళు కూడా నక్సల్స్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు, కానీ ప్రజల దృష్టి నుంచి ఆలోచించి ఏదైనా కాస్త శాంతియుతమైన సమాజ సాధన సాధ్యమవుతుందా? ఒకవేళ మీ అభివృద్ధి నమూనాలోని సమస్యలు ఉంటే మీరు అభివృద్ధి నమూనాని మళ్ళీ పునఃపరిశీలిస్తారా? ఈ అభివృద్ధి దిశ ఏదైతుందో ఇది మారుస్తారా? లేక ఆదివాసులకు సంపూర్ణ రక్షణ కల్పించి వాళ్ళకి ఏ చట్టాలు ఇచ్చామో ఆ చట్టాలను మీరు గౌరవిస్తారా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కేవలం ఇది శాంతి చర్చకు సంబంధించిన సమస్య కాదు, ఇది ఆదివాసీల జీవితానికి సంబంధించిన సమస్య. మీరు ఆదివాసీల దృష్టి నుంచి ఆలోచించి, ఆదివాసులకు మనం చేసిన వాగ్దానాలు, మనం చేసిన చట్టాలు, మనం ఇచ్చిన హక్కులు ఏవైతున్నాయో అవన్నీ గౌరవించి ఆదివాసులను శాంతియుతంగా జీవించడము, కావలసిన పరిస్థితులు కల్పించడం ఎలా అని ఒకవేళ ప్రభుత్వం ఆలోచిస్తే ఏమన్నా మార్గము రావచ్చు. ఇది శాంతి చర్చల లేఖను లేఖలాగా చూడకుండా ప్రజల యొక్క జీవన మనుగడలాగా చూడాలంటూ హరగోపాల్ అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.